ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము సమస్త సమస్యలకు పరిష్కారము ప్రార్థనే. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను సమస్యలో ఉన్నప్పుడు నా ప్రభువుని ప్రార్థించి ఉన్నాను. ఆ సమస్యను నా నుండి దూరపరిచి ఉన్నాడు. ప్రతి విధమైన సమస్యకు పరిష్కారము ప్రార్థన మాత్రమే. నీవు ప్రార్థన మానియున్నావేమో, ఇప్పుడే ప్రార్థన చేయి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు దేవుని ప్రార్థించిన ఎడల నీవు పరిష్కారము పొందుతావు. నీకు సమస్య తలెత్తినప్పుడు, సమస్య వచ్చినప్పుడు నీవు కృంగిపోకూడదు. ఎందుకంటే నేను సజీవుడైన న్యాయాధిపతి అయిన దేవుని కలిగి ఉన్నాము కనుక మనము అట్టి సమస్యలను దూరపరుచుకునేటట్లుగా, పరిష్కరించుకునేటట్లుగా ప్రార్థన చేయాలి. దేవుడు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కాదని ఎంచుకోవాలి. దేవునికి ప్రార్థన చేయాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సమస్య వచ్చినప్పుడు అధికారుల యొద్దకును, అలాగునే తెలిసిన వారి యొద్దకును, బంధుమిత్రుల యొద్దకును, స్నేహితుల యొద్దకును, అన్నదమ్ముల యొద్దకును నీవు వెళ్ళుచున్నావేమో, ఆ స్థితిని నీవు మార్చుకోవాలి. నీకు సమస్య వచ్చినప్పుడు పరిష్కరించగలిగినటువంటి దేవుని యొద్దకు నీవు మోకాళ్ళూని ప్రార్థన చేసినట్లయితే నీ సమస్యను పరిష్కరించి అట్టి సమస్యను, శత్రువులను నీ యొద్ద నుండి పారిపోయేటట్లుగా చేయగల సమర్థుడు యేసుక్రీస్తు మాత్రమే. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి మనకు ఏ సమస్య తల ఎత్తినను అది పరిష్కరించుకొనుటకు మనము ప్రార్థన చేయాలి. ఆమేన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నా మనస్సుతో, నా హృదయముతో, నా ప్రాణముతో నేను ఇలా చెప్పుకోగలను, ఆయన చేసిన ఉపకారములలో నీవు దేనిని మరువకుము అని. ఎందుకంటే సమస్య తలెత్తినప్పుడు ఆయన ఉపకారములను మనము మరిచిపోయిన స్థితిలో ఉన్నాము. మన ప్రాణము ఆయన ఉపకారములను మర్చిపోయేదిగా ఉన్నది. కాబట్టి మన ప్రాణముతో, మన దేహముతో, మన శరీరముతో ఈ విధముగా చెప్పుకోవాలి, యేసుక్రీస్తు వారు నీకు ఉపకారములు చేస్తూ ఉన్నారు కనుక దానిని నీవు మరువకూడదు. నీకు సమస్య వచ్చినప్పుడు వెనుదిరగకూడదు. నా ప్రాణమా, నిన్ను విమోచించగలిగిన వాడు యేసుక్రీస్తు మాత్రమే, అధికారులు కాదు, బంధుమిత్రులు కాదు, స్నేహితులు కాదు అని యెహోవా నీకు దేవుడుగా ఉండి నీకు ఎన్నో ఉపకారములు చేసి ఉండగా నీవెందుకు మనుషుల వైపు చూసి ఉన్నావా అని మన శరీరముతోనూ మన ప్రాణముతోనూ మనము చెప్పుకోగలిగి ఉండాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన శరీర ప్రాణ దేహములు ప్రభువుని కీర్తించేవిగా ఉండాలి. సమస్య వచ్చినప్పుడు దేవుని నుండి తొలగిపోయిన ఎడల మనకేమి ప్రయోజనము? సమస్య వచ్చినప్పుడు మనము ప్రార్థన చేయాలి. దేవుడు ఉపకారములు చేసేవాడు మన పక్షముగా ఉండగా మన సమస్యలు మనకు ఎంత మాత్రము కూడా ఎన్నదగినవి కావు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రాణముతో ఈ విధముగా చెప్పుకోగలిగిన నాడు మనము దేవుని ఉపకారములలో దేనిని మరిచిపోము. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు? యెహోవా చేసిన మేలులను, ఉపకారములను నీవు ఎలా మరిచి ఉన్నావు? కనుక ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుము అని చెప్పుకునేటట్లుగా ఉండాలని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఎడతెగక ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన చేసి ఉన్నాను, ఇంకనూ నాకు జవాబు రాలేదు, ఇంకనూ నాకు మెలు కలగలేదు, ఇంకనూ నేను శ్రమల పాలైపోయాను. ఎంతవరకు ఈ నా శ్రమలని మనము కృంగిపోయిన ఎడల మనకేమీ కూడా ప్రయోజనం ఉండదు. సమస్య తల ఎత్తినప్పుడు మన ప్రాణముతో చెప్పుకోగలిగి ఉండాలి,
దేవుడు నీకెన్నో ఉపకారములు చేసి ఉన్నాడు. నీవు మరిచి ఉన్నావా? మరవకూడదు. నీవు ఎడతెగక ప్రార్థన చేయాలి. నీ శత్రు భయము చేత నీవు భీతి చెంది ఉన్నావేమో. నీ శత్రువులని దేవుని చేతికి అప్పగించిన ఎడల, వారి రక్షణ కోసరము నీవు ప్రార్థన చేసిన ఎడల ఎంతో మేలు కదా. నీ శత్రువులని సహితము ప్రేమించమన్న దేవుని ప్రేమ నీలో ఉన్నట్లయితే, నిన్ను బాధించిన వారి కోసరము నీవు ప్రార్థన చేస్తావు. నిన్ను మరణమునకు అప్పగించిన వారి రక్షణ కోసరము నీవు ప్రార్థన చేస్తావు. నిన్ను హింసించి నిందలు పాలు చేసిన వారి రక్షణ కోసరము నీవు ప్రార్థన చేస్తావు. కాబట్టి మనము అన్ని విషయముల్లో కూడా ఎడతెగక ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. మనము ఎడతెగక ప్రార్థన చేసిన ఎడల మనము మహిమను పొందుకుంటాము. మనము ఏదైతే దేవుని అడుగుతామో మన నోటికి రాక మునుపే దేవుడు అది అనుగ్రహించే వానిగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నా ప్రార్థనకు జవాబు రాలేదంటే, దేవుడు ఆలస్యము చేసి ఉన్నాడంటే, ఆయన చేయగలిగి కూడా ఆలస్యము చేసి ఉన్నాడంటే, నీవు అడిగిన దానికంటే 2 అంతలుగా చేయడానికి ఆయన సిద్ధమై ఉన్నాడని నీవు అర్థము చేసుకోవాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఎడతెగక ప్రార్థన చేసిన ఎడల మనకు పరలోక రాజ్యము తథ్యము. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇట్టి ప్రార్థన మనము నేర్చుకోవాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. మనము దేవుడిచ్చిన సమయమును సద్వినియోగపరుచుకొని ప్రార్థన చేయాలి. మన సమస్యలు తలెత్తినప్పుడు సమస్యలను పరిష్కరించగలిగినది ప్రార్థనే. అట్టి ప్రార్థన చేయాలి. దేవుని ఉపకారములలో దేనిని మరిచిపోకూడదు. మనము ఎడతెగక ప్రార్థన చేయాలని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్.